హాయ్ ఫ్రెండ్స్, మిల్ మేకర్ తోటి కొత్తగా వెరైటీ చేద్దామని మిల్ మేకర్ నానబెట్టిన ఇట్లా, తర్వాత దీన్ని గ్రైండర్ పట్టిన, ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కోసిన, మిరపకాయలు చిన్నగా కోసిన, శనగపిండి కొంచెం, ఇవన్నిటిని కలిపేస్తున్నా. ఇది మిల్ మేకర్ గ్రైండర్ పట్టింది. ఇవి మిరపకాయలు, ఇవి చిన్న కోసిన ఉల్లిగడ్డలు, ఇది శనగపిండి, కొంచెం పసుపు వేస్తాను, కొంచెం పసుపు, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ వేసి దీన్ని మంచిగా కలుపుతా. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలా. తర్వాత మళ్ళీ కలిపి దీన్ని దాంట్లో నూనె పోసుకొని, కడాయిలో నూనె పోసుకొని ఇట్లా బాల్స్ లెక్క చేస్తున్నాను. నేనైతే మంట కొంచెం చిన్నగా పెట్టుకొని చూడండి, ఇలా బాల్స్ లాగా వేస్తున్నా. అందుకు ముందు అయితే వేసి పెట్టుకోలేను, ఇట్లా ఎంట చేసుకుంటా వేసేస్తుంది. అందుకు ముందు బాక్స్లు అన్నీ చేసి పెట్టుకొని ఒకటేసారి వేసిన ఇంకా బాగుంటుంది. నేనైతే ఇట్లా వేస్తున్నా. మీరు అన్నీ ఒక్కసారి చేసుకొని కూడా వేసుకోవచ్చు. మెల్లగా తింపుకోవాలి, లేకపోతే చిల్లుతుంది అంత. మెల్లగా ఇట్లా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మంట కొంచెం తక్కువ పెట్టుకోవాలా. ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీదనే ఫ్రై అయితే లోపల అట్టనే ఉంటాయి. అందుకే మంట తక్కువ పెట్టుకుంటే లోపల నుంచి మంచిగా ఫ్రై అవుతాయి. చూడండి, రెడ్ కలర్కి వచ్చింది. చేసేసిన ఫ్రెండ్స్, ఇగో దీని మీద ధనియాల పొడి చల్లుతున్నా, కొత్తిమీర, చూడండి. ఇగో నిమ్మకాయ, మా ఇంట్లోనైతే ఎండిపోయిన నిమ్మకాయ ఉన్నది. మీ ఇంట్లో మంచి ఫ్రెష్ నిమ్మకాయ ఉంటే అది వాడుకోవచ్చు. నిమ్మకాయ దీని మీద ఇట్లా వండుకుంటే సూపర్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి.